సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలోని 400 kV సబ్స్టేషన్ వద్ద విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. విద్యార్హత ఆధారంగా ఏపీఎస్ఈబీ రూల్స్ ప్రకారం కన్వర్షన్ ఇవ్వాలని, సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వార్పు కార్యక్రమం ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే నెల 8 నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, కరుణాక, జైపాల్, మోహన్, రవి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మమ్మల్ని సవతి ప్రేమ లెక్క మమ్మల్ని చూస్తున్నారు. కాబట్టి యాజమాన్యానికి గవర్నమెంట్కి కోరేది ఒకటే, మాకు ఈ సంవత్సరం రాని అంటే మనకు స్వాతంత్ర్యం రాకముందు మనకు బ్రిటిష్ ఆ ఏపీఎస్సీ రూల్స్ని మాకు ఇవ్వాలని చెప్పేసి ఆ ఏపీఎస్సీ రూల్స్ని తీసుకొని మా విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని మేము గట్టిగా కోరుతున్నాము. ఈ టీవీఐ జాక్ తరఫున గత దఫాలుగా మేము ఎన్ని ధర్నాలు చేస్తున్నాము, కానీ ఎక్కడి నుంచి మాకు ఎలాంటి చలనం లేదు. కాబట్టి కొంచెమైనా అసలు ఏం చేస్తున్నామనే పట్టింపు లేదు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్న దాదాపు 23,000 మందిమి ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంటిమి. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్న 23,600 మందిని రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి పాత గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది. అందులో నుంచి ఇప్పుడు చాలామంది యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పుడు 19,000 మంది ఉన్నాము దాదాపు ఆ ఆర్టిజన్ కార్మికులము. ఆ తర్వాత అన్మ్యాన్డ్ అని 1,500 మంది ఉంటారు. ఈ పీస్ రేట్ వర్కర్స్ అని ఉంటారు. వీళ్ళందరికీ న్యాయం జరగలేదు. మా ఎలక్ట్రిసిటీ బోర్డులో ఒక ఏపీఎస్సీబీ రూల్స్ అని ఉండేది. అదే ఇప్పుడు మాకు లీవ్స్ కానీ, లేకపోతే ఈఎల్ ఎన్కాష్మెంట్ కానీ, లేకపోతే ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ ఏది లేదు. జస్ట్ స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చిండు, వదిలేసిండు అనమాట. దానికి